సర్వం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. మీరు 4:5 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం. ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు 0 పొజిషన్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ ఆడియో అనేది స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. ఎండింగ్లో మీకు ఎంత డ్యూరేషన్ అయితే కావాలో అంతవరకు పెట్టుకొని ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికైతే మనం మార్క్ని అయితే క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి లాస్ట్ బటన్ ఉంది కదా, దీన్ని బుక్ మార్క్ అంటాము. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఒక మార్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మీ ఆడియోని ప్లే చేసుకుంటూ మనకి ఇక్కడ లిరిక్స్ కాబట్టి యాడ్ చేయాల్సింది లిరిక్ టు లిరిక్ ఫస్ట్ లిరిక్ అయిపోగానే ఒక బీట్ మార్క్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీ ఆడియోకి తగ్గట్టుగా ఇలా మార్క్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు మార్క్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ దీనికి మార్క్ ఇచ్చాను కాబట్టి మీరు మళ్ళీ మార్క్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి మనం ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఇమేజ్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇమేజ్ కనుక స్క్రీన్లో ఫిల్ అవ్వకపోతే పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేద్దాం. ఎండింగ్లో మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంతవరకు ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లోకి అయితే వచ్చేయండి. ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు మాన్యువల్గా అయినా టైప్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్కి వెళ్ళేసి అక్కడ మీకు ఏ సాంగ్ అయితే తీసుకున్నారో ఆ లిరిక్స్ని సెర్చ్ చేయండి. మనకి లిరిక్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కడి నుంచి అయితే సాంగ్ తీసుకున్నారో అక్కడ ఆ లిరిక్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కాపీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కాపీ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు అలైట్ మోషన్కి వచ్చేయండి. అలైట్ మోషన్కి వచ్చిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ దగ్గర మనకి లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని పైనకి తీసుకెళ్ళండి. తర్వాత దేనికి సైజ్ ఇద్దాం. ఇక్కడ మనకి 18 PT అని ఉంది కదా, అక్కడ దానిపైన క్లిక్ చేసి మీకు ఎంత సైజ్ కావాలనో అంత సైజ్ వరకు ఇలా మూవ్ చేయండి. ఇలా చేసిన తర్వాత దీనికైతే మనం ఒక కలర్ ఇచ్చేద్దాం. పక్కన బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి అన్ని కలర్స్ వస్తాయి. మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కలర్ పైన క్లిక్ చేయండి. తర్వాత రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ అండ్ ఇంకా డిఫాల్ట్ ఫాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఫాంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి. మనకి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫాంట్ అనేది అప్లై అయిపోయింది కదా. తర్వాత మీకు ఎంత సైజ్ కావాలనో అంత సైజ్ మళ్ళీ ఫాంట్ ఇచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోండి. తర్వాత పక్కన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి టెక్స్ట్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఒకవేళ మీరు టెక్స్ట్ పొజిషన్ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడికి మూవ్ చేయండి. తర్వాత మళ్ళీ ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాపీ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసి డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు మార్క్ ఎక్కడికైతే పెట్టుకున్నారో అక్కడ వరకు వచ్చేసి రిమైనింగ్ అయితే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి, మనకి ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మార్క్ దగ్గరకు వచ్చేసి డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. మనకి ఏదైనా ఎక్స్ట్రా డ్యూరేషన్ ఉంటే దాన్ని అయితే ట్రిమ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు జస్ట్ పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, మనకి ఈ లేయర్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ లిరిక్ ఏదైతే ఉంటుందో ఆ లిరిక్ని మనం చేంజ్ చేసేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ లిరిక్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి లిరిక్స్ దగ్గరకు వచ్చేసి నెక్స్ట్ లిరిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అలైట్ మోషన్కి వచ్చేయండి. మనకి ఇక్కడ పేస్ట్ చేసుకున్న లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందుకి ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు కాపీ చేసింది పేస్ట్ చేసేయండి. తర్వాత రైట్ సైడ్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఇలా మిడిల్లోకి తీసుకురండి. ఇదే విధంగా నెక్స్ట్ టెక్స్ట్ కూడా లిరిక్ ఇచ్చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ లిరిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అలైట్ మోషన్కి వచ్చేయండి. వచ్చేసి మీరు నెక్స్ట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు ఇంతకుముందుకున్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి కాపీ చేసింది పేస్ట్ చేసేయండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పైన సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు W అనే లెటర్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు W రిలేటెడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో మనకి ఫస్ట్ వేవ్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఫేజ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 0నే పెట్టుకోండి. మీరు ఈ వాల్యూ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి స్టార్టింగ్లో 0 ఉంటుంది కాబట్టి 0నే పెట్టండి. ఇప్పుడు టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అయితే 1కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి O అనే లెటర్ని అయితే టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి O రిలేటెడ్ అన్నీ వస్తాయి. ఇందులో ఫస్ట్ మనకి ఆస్లేట్ అని ఉంది కదా, ఈ ఆస్లేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాంగిల్ పైన క్లిక్ చేయండి. యాంగిల్ పైన క్లిక్ చేసేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 179 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. 179 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లోకి వచ్చేయండి. టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేసి టెక్స్ట్ మిడిల్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అయితే 0 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. 0 డిగ్రీస్కి పెట్టుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. టెక్స్ట్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ అయితే 15.8 హెడ్స్కి సెట్ చేసుకోండి. 15.8 హెడ్స్.
15.8 హెడ్స్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేయండి. టెక్స్ట్ మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0.1 హెడ్స్కి సెట్ చేసుకోండి. 0.1 హెడ్స్ అంటే 0.10 హెడ్స్కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కింద మనకి మ్యాగ్నిట్యూడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 377.41కి అయితే సెట్ చేసుకోండి. అంటే 377కి సెట్ చేసుకోండి. 377 ఆర్ 378 ఏదైనా పర్లేదు. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేయండి. టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ మనకి కర్వ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ అనే ఎఫెక్ట్ని సెర్చ్ చేయండి. అంటే ఎం అని టైప్ చేయండి, మనకి ఎం రిలేటెడ్ అన్నీ వస్తాయి. అందులో మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్యూన్ అని ఉంది కదా, ఈ ట్యూన్ వాల్యూ అయితే 1.40కి సెట్ చేసుకోండి. 1.40. తర్వాత ఇక్కడ మనకి పొజిషన్, స్కేల్ అండ్ యాంగిల్ అని ఉంది కదా, ఇందులో స్కేల్ అనే దగ్గర దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసేసి స్వింగ్ అనే ఎఫెక్ట్ని సెర్చ్ చేయండి. స్వింగ్ అనే ఎఫెక్ట్ని సెర్చ్ చేయండి. తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 8.10 హెడ్స్కి సెట్ చేసుకోండి. టెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వాల్యూ 8.10 హెడ్స్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేయండి. టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 2.60 హెడ్స్కి సెట్ చేసుకోండి. 2.60 హెడ్స్కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు యాంగిల్ 1 పైన క్లిక్ చేయండి. యాంగిల్ 1 పైన క్లిక్ చేసేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 5.4 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. 5.4 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేయండి. టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ మనకి గ్రాఫ్ సింబల్ ఉంది కదా, ఈ గ్రాఫ్ సింబల్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి. యాంగిల్ 2 పైన క్లిక్ చేసి టెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అయితే -8 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. -8 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేయండి. టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది 0 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మిడిల్లోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. టోటల్గా బ్యాక్ వచ్చేయండి. మనకి ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ని మనం రిమైనింగ్ లిరిక్స్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి
3 డాట్ పైన క్లిక్ చేయండి. 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ లిరిక్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. అలాగే థర్డ్ టెక్స్ట్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయాక మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.